మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవాతి దేవుడు గతించిన వారమంతా దేవాతి దేవుడు మనందరినీ కాపాడి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, షేర్ చేయండి. అనేక మందికి దేవుని యొక్క రక్షణ సువార్తను మీరు వినిపించడం ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు అవడానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, ఫలింపచేసి, వర్ధిలింపచేసి నిత్య రాజ్యమునకు మిమ్మల్ని అందరినీ కూడా వారసులుగా చేయను గాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపలో మరి ఈస్టర్ తరువాతి 5వ ఆదివారంలోనికి మనము వచ్చి ఉన్నాం. ఈ ఈస్టర్ తర్వాత 5వ ఆదివారము ఇంకా మనకు చివరి ఆదివారము అనేటువంటి మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాకృపలో ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చెప్పినట్టు దేవుని యొక్క లేఖన అంశములుగా పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధులైన యాకోబు గారు రాసినటువంటి సువార్త, ఆ పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము, ఈ 16వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని 30వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందు ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయమున నీ పాత్రనికి చేరి నీ బిడ్డలుగా మేమందరం నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషం నీ వాక్యములు ధ్యానింపనైనట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములను మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు గత వారము కొనసాగింపుగానే పరిశుద్ధాత్మల గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. మీరు నా నామం మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములన్నీ కూడా వివరించడం, ఆయన ఏం చేస్తూ ఉంటాడో, మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము అనాథులము కాము, దేవుడు మనలను విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ముఖ్యంగా మానవ జీవితంలో క్రైస్తవ భక్తి ఎలాంటి భక్తి కలిగి ఉండాలి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మరి యాకోబు గారు చాలా స్పష్టముగా, విపులముగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను, క్రైస్తవ భక్తికి కావలసినటువంటి విషయాలను అందులో తెలియచేయడం మనకు ఆశీర్వాదకరము. పరిశుద్ధాత్మ దేవుడు మానవులకు ఏది అవసరమో, ఏ సమయంలో ఏ రీతిగా మనము స్పందించాలి, ఏ రీతిగా దేవుని బిడ్డలుగా మనము ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని ఈ పత్రికలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి మనకు. పౌలు గారి పత్రికలు అవ్వచ్చు,
యాకోబు పత్రిక అవ్వచ్చు, పేతురు గారు రాసినవి అవ్వచ్చు, ఎవరు రాసినప్పటికీ కూడా ఈ పత్రికలు ప్రస్తుతము క్రైస్తవ జీవితానికి లేక క్రైస్తవ నడవడికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎప్పుడూ రాయబడినటువంటి లేఖనములు ఇప్పుడు మన జీవితానికి అర్థం పడుతూ ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అందుకే దీన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు నూతనముగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు నూతనముగా తలంపులతో, ఆలోచనతో దేవతి దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యాకోబు పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవ జీవితంలో మనము అవలంబించవలసినటువంటి విషయాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ మనము ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వినడానికి మనము ఆతురపడేవారిగా ఉండాలని, మాట్లాడడానికి నిదానించి మాట్లాడేవారుగా ఉండాలి అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. నొప్పించి మాట కోపమును రేపుతుంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే మన భాష, మన మాట తీరు ఎలా ఉండాలి అంటే, మీరేమి చేసినాను మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే అనేకులకు ఉపయోగపడే ఆశీర్వచనములే దేవుని బిడ్డలుగా మనం పలకాలి తప్ప మరి ఏ విషయాలు కూడా మనము పలుకకూడదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇది ఎవరికి మాట్లాడుతున్నాడంటే సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి గల విశ్వాస సమూహముతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినువారు మాత్రమే కాకుండా దానిని గైకొనువారుగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ప్రాక్టికల్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ అనేటువంటి మాటను చూస్తున్నాం. చేసి చూపించాలి, అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అనేటువంటి మాటను ఎలా చదువుతున్నాం. అలానే క్రియలు లేకుండా మనం దేవునికి ఇష్టంగా ఉండలేము అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. క్రియలు అంటే మనము విశ్వాసాన్ని క్రియారూపములో చూపిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగా, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అనేటువంటి మాటను ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఇదే పత్రికలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. అద్దములో తన ముఖాన్ని చూసుకున్న మనుష్యుని పోలి ఉన్నాడు అనేటువంటి మాట. మనము అద్దమును ప్రతిరోజు రోజుకి 4-5 సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఏసి ఎక్కడున్నప్పటికీ కూడా వెంటనే ఆ కెమెరాను ఆన్ చేసుకొని మనం చూసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే మనము ఎదుటి వారికి చక్కని ముఖ కవళికలు కనిపించే విధంగా, అందముగా కనిపించే విధంగా, నవ్వుతూ కనిపించే విధంగా ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉండి మనల్ని మనము సరి చేసుకుంటాం. ఫిజికల్గా చాలా అవసరం కూడా. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో మన జీవితంలో మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సరి చేసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు ఏ మచ్చలు, మడుతులు ఏ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయే, వాక్యం అనే అద్దములో మనల్ని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని గైకనకపోతే అంతకన్నా దౌర్భాగ్యుడు ఉండడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం.
అంటే దాని అర్థం ఏమిటి అంటే వాక్య ప్రకారం మన జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే అదే కదా, ప్రాక్టికల్ లైఫ్, నాట్ ఏ థియరీ. చెప్పడం కాదు కానీ చేసి చూపించటం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అదే చేశారు. మనము తన అడుగుజాడలందు నడవవలనని ఆయన మాదిరి ఉంచిపోయాను అనేటువంటి మాటను భక్తకోటికి రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉంటున్న పేతురుగా రాసినటువంటి లేఖలు. నీవు నేను కూడా క్రైస్తవులుగా దేవుని మన క్రియారూపంలో చూపించాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము వినువారమై ఉండి మాత్రమే కాకుండా దానిని ప్రకటించేవారుగా దాని కొరకు మనము జీవించేవారిగా ఉండాలి అనేటువంటి మాట. ఎవడైనను దైవవాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అద్దంలో తన సహజముఖమును చూసుకుని మనిషిని పోలినడు. అంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనేక ఉపమానాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అనేక రకమైనటువంటి ఉపమానాలు. అలానే విత్తనములను గూర్చినటువంటి ఉపమానాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పాడు. రాతి నేలను పడ్డ విత్తనాలు, ముండ్ల పొదల పడినటువంటి విత్తనాలు, మంచి పొలంలో పడ్డటువంటి విత్తనాలు, రోడ్డు పక్క పడ్డటువంటి విత్తనాలు. ఈ విత్తనాలన్నింటిలో కూడా 4 రకాల విత్తనాలను మనం చూస్తూ ఉంటున్నప్పుడు 3 రకాల విత్తనాలు సరిగా ఫలించలేదు, చెడిపోయాయి. ఒకే ఒక విత్తనము ఏమిటి ఫలించింది అంటే మంచి నేలను పడ్డ విత్తనము మాత్రమే ఫలించింది. ఈ మంచి నేల దేనికి సాదృశ్యం అంటే నిజమైనటువంటి క్రైస్తవునికి సాదృశ్యము, నిజమైనటువంటి భక్తిపరునికి సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు మన భక్తి ఎలా ఉన్నది అని ఒక్కసారి దేవుడు మరి ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేస్తూ తన వాక్యం ద్వారా మనల్ని సరిచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే మనమందరం కూడా ఆయన రాజ్యమునకు వారసులుగా, హక్కుదారులుగా చేరాలి అనేది, ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమన్నాడు, వాడు తను చూసుకుని అవతలకు పోయి తన ఎట్టుబడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమములు తేరి చూడగా నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేసినవాడయుండి తన క్రియలలో ధన్యుడగును, అతడు చేరినంతయు సఫలమగును. కీర్తన గ్రంథం మొదటి కీర్తన అదే కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దాన్ని ధ్యానించేవాడు మాత్రమే కాదు కానీ దాన్ని గాయకునివాడు మరి ధన్యుడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. భక్తి, క్రైస్తవ భక్తి కూడా అలాంటి భక్తి చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వాళ్ళారా, సంతుష్టమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. నిజమైనటువంటి భక్తి మాత్రమే. దేవునికి ఇష్టమైన వారు కూడా ఎలాంటి వారంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అనేటువంటి మాటను చూస్తున్నాం. ఎవరట? భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టమైనటువంటి వారు అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకేమంటున్నాడంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నోటికి కళ్ళెము. ప్రతిదానికి కూడా మనము ఒక పాత్ర వాడుతూ ఉంటాం. వాడకు చుక్కని లంగరు వేస్తూ ఉంటాం. అలానే గుర్రానికి కూడా కళ్ళెం కడుతూ ఉంటాం. కళ్ళు అటు ఇటు చూడకుండా ముందు వైపే చూడటానికి. ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మానవులు మనకు కూడా ఒక కళ్ళెం వేసుకోవాలి, నోటికి కళ్ళెము వేసుకోవాలి అంటున్నటువంటి మాట స్టార్టింగ్లోనే మనం చెప్పాం కదా. మన ప్రవర్తన, మన మాట ఎలా ఉండాలి అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఉప్పు వేసినట్లుగా ఉండాలి, అంతేగానే వేరే విధంగా ఉండకూడదు. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక
హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు అనేటువంటి మాటలను చూస్తూ ఉన్నాం కదా. మన భక్తి ఎలా ఉండాలి అంటే మితమైనటువంటి మాటలు మాట్లాడాలి. బడబడబడ మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది అయితే. అది నిజమైనటువంటి భక్తిపరునికి క్రైస్తవునికి తగినది కాదు. మితముగా మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వారలారా. ఇదే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నా సహోదరులారా, అనేక మంది పడిపోతూ ఉన్నాం అనే విషయాన్ని మాట్లాడుతూ ఏమంటుందంటే ఆ నోటికి కళ్ళెముల గురించి ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటువాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని కొన శక్తి గలవాడు అగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటికి శరీరం అంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినటువంటి వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత. గుర్రము కళ్ళెం పెట్టి మనం దాన్ని మొత్తం స్వాధీనపరుచుకుంటూ ఉన్నాం, ముక్కు కళ్ళెం పెట్టి. అలానే వాడ కూడా ఎంతో పెద్ద అయినప్పటికీ కూడా మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత దాన్ని మనము కంట్రోల్ చేస్తూ ఉన్నాము కదా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనప్పటికీ కూడా అది ఎలాంటి పని చేస్తూ ఉంటుందనే విషయాన్ని మాట్లాడదు. బహుగా అదిరిపడును, ఎంత కొంచెం వైపు ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని వంటి ఇదే. నాలుక మన అవయముల్లో వచ్చబడి పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు బాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడిన కదా. అయితే మృగపక్షి సర్పచర్మలు ప్రతి జాతి ఏమంటున్నారు, నరజాతి చేత సాధు కాగలను. అయితే ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైనటువంటి విషయంతో నిండి ఉన్నది. అది నిర్ఘలమైనటువంటి దుష్టత్వమే. దీనితో తనైనటువంటి ప్రభువును స్తుతించు ఉన్నాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషులను శపిస్తూ ఉన్నాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళుచూ ఉన్నాము. నా సహోదరులారా, ఎలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయబడును, నీరు చేదు నీరు ఉండునా? నా సహోదరులారా, అంటూ ఉన్నటువంటి ఒకే ఒక నీటి బుగ్గలో నుంచి తీయని నీరు చేదు నీరు ఉంటూ ఉంటుందా? ఉండదు కదా. అలానే మనము కూడా ఈ పైన చెప్పినటువంటి ఈ కంట్రోల్స్ ఏ విధముగా అయితే వాటి చేత ఆయా వస్తువులను ఆయా వాడలను అన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాము. మన నాలుక కూడా అగ్ని వంటిదే కదా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కొంచెం నిప్పు ఎంత అడవిని కాల్చేస్తూ ఉందో తెలుసు కదా. మనందరికీ తెలుసు, అమెరికాలో మరి నగరాలు, లాస్ ఏంజల్స్ నగరాలు కాలిపోయి ఎక్కడో అడవులు అంటుకున్నటువంటి నిప్పు అది సిటీలనే పట్టణాలనే దహించి వేసింది. అనేక మంది అన్నారు దేవుడిని తిట్టారు అది ఇది అని. అయితే దేవుని యొక్క ఉగ్రత అంత త్వరగా వచ్చేస్తుందంటే దేవుడు క్షమించేవాడు. కానీ అగ్ని ఎలాంటిగా దహించి వేస్తుందని చెప్పడానికి చిన్న అగ్నియే అమెరికా నగరంలో సగం నగరాలన్నీ కూడా కాలిపోయి, లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతమంతా కూడా అగ్నికి ఆహుతైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలానే మన నోటి మాట కూడా అగ్ని వంటిదే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మనం అలా ఉండకూడదు అని మాట్లాడుతూ, ఒకే నీటి బొగ్గ నుండి తీయని నీరును చేదు నీరు వస్తూ ఉందా? రాదు కదా. క్రైస్తవుడిగా నీ నోటి నుండి ఆశీర్వాద వచనమే రావాలి, కానీ శాప వచనం ఎంత మాత్రము కూడా రాకూడదు. ఒకవేళ నీ మీదకి శత్రువు దండెత్తినప్పటికీ కూడా, నీ పొరుగువాడు నిన్ను తిట్టినప్పటికీ కూడా గాడ్ బ్లెస్ యూ అని చెప్పే, దేవుడు నిన్ను దీవించునుగా కానీ చెప్పు.
వాడు నోరు మూసేస్తాడు దెబ్బకి. ఇది క్రైస్తవ భక్తి జీవితం. దేవుడు కూడా కోరుకున్నదే అదే. ప్రియమైన వారలారా, ఒకే ఒక్క నీటి ఓట నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటు వలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీరు ఓరవు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, నోటితో ఏ రీతిగా మనం కాసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా కొంచెం లోతుకి వెళ్తే అంటున్నాడు, నిజమైన భక్తి ఏదనగా, ఇఫ్ యూ వాంట్ టు ఏ రియల్ బిలీవర్, నువ్వు నిజమైనటువంటి భక్తిపరుడుగా ఉండాలి అనుకుంటే నిజమైన భక్తి ఏదనగా దిక్కుమాలిన పిల్లలను, భేదలను, విధవరాలను చేర్చుకున్నట్టయే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, తండ్రినటువంటి దేవుని ఎదుటను పవిత్రమును నిర్దోషము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటను, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నిజమైన భక్తి అని దేవాతి దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడు. ఎలా అంటే పేదలను కనికరించేవారుగా ఉండాలి, దిక్కుమాలను వారిని కనికరించేవారుగా ఉండాలి, అవసరతలో ఉన్నవారికి మనము సహాయకులుగా ఉండాలి. నిజమైన భక్తి అంటే అది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే మాటలను జ్ఞాపకం చేస్తూ తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతూ, నేను దిగంబరులు అయి ఉంటుని, ఆకలి కొంటుని, వస్త్రహీనులు అయి ఉంటుని, మీరు నన్ను చేర్చుకోలేదు అనేటువంటి మాటను చూస్తూ ఉంటా. అయ్యో నువ్వు ఎప్పుడు ఎలా కనిపించావు, అయ్యో నువ్వు ఎప్పుడు ఎలా కనిపించావు అని అనేక మంది అడుగుతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కరికి చేసినను మీరును నాకు చేసినట్లే అనేటువంటి మాటను జ్ఞాపకం. ఎలా అంట, మిక్కిలి అల్పులైనటువంటి ఈయన సహోదరులు ఒక్కరికి చేసినను మీరు నాకు చేసినట్లే. ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు ఏంటంటే పేదల పట్ల, అనగనటువంటి ప్రజల పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల ఆదుకోవాలి, దయ కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి, ప్రేమ చూపాలి. అది దేవుడు కోరుకొని ఉంటాడు. అలా ఎవరైతే చూపుతూ ఉంటారో వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. వారు చీకటి అనేది వారికి ఉండదు, అంధకారం వారికి తేజస్సు వలె కనిపిస్తూ ఉంటుంది. అలా నువ్వు చేస్తే ఎలా ఉంటావు తెలుసా? నీటి కాలుయానమని నాటుని మొక్క వలె ఉంటావు. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచూ ఉండు, నీటి ఓట వలె నీవు ఉంటావు. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. చూసారా, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచూ ఉండు, నీటి ఓట వలె నీవు ఉండాలి అంటే ఆశించినది ఆకలి ఉన్న వారికి నీవు ఇచ్చి చూడు, దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవతి దేవుడు అలాంటి భక్తి జీవితాన్ని ఆయన కోరుకొనుచూ ఉన్నాడనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫలవంతమైనటువంటి భక్తి ఎలా చేయాలి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఫలభరితమైనటువంటి భక్తి ఎలాంటిదంటే ఇక్కడ అంటున్నాడు, నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండటయు, దిక్కుమాలిన భేదలను ఇంట్లో చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది నిజమైన భక్తి. ఏమిటి అంటే ఏదో మనం ఉపవాసం ఉండేసి తిండి మానేసి దేవుని గదిలో కూర్చోవడం కాదు. క్రైస్తవ జీవితం ఏంటంటే చేసి చూపించాలి. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, అలాగూ చేసినట్టు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, నీకు స్వస్థత శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందు నడుచును, యెహోవా మహిమ
యెహోవా మహిమ ఎలా ఉంటుందట, నీ సైన్యం వెనకటి భాగమును కావలి ఉండను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనను. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని చూసి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వల్లే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచూడు నీటి ఓట వలె నీవు ఉందువు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు నేను కోరుకున్నది అదే. నిజమైన ఉపవాసం అంటే ఏమిటి? ఇతరులకు ఇచ్చేవారిగా. నిజమైన భక్తి ఏమిటి అంటే ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకునేవారిగా. నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటి అంటే ఇతరులను తిట్టినప్పటికీ కూడా వారి కొరకు నువ్వు ప్రార్థించేవారిగా, వారిని ప్రేమించేవారిగా ఉండాలి. అదే దేవత దేవుడు కోరుకొనిచూ ఉన్నాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి ఆత్మదేవుడు సదా మనందరకు తన కృప మనందరిలో విస్తరింప చేయునుగాక. ఆమెన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో వర్ధలింప చేయండి. నీ వాక్య ప్రకారము మేము జీవించి దాన్ని గాయకుని మేము ముందుకు నడుచుటకు నీ కృప అనుగ్రహించండి. మాట వలన, తలంపు వలన, క్రియ వలన నీకు విరోధముగా మేము పాపం చేసామని ఒప్పుకుంటూ మా పాపదోషాలు బలహీనతలను తొలగించి రక్తంతో కడిగి శుద్ధి చేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క జీవితాన్ని ఫలింప చేయండి. వాక్యం వింటున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరిపై నీ కృప నీ కాపుదల తొలగించి నడిపించి మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేయుడును గాక. ఆమేన్.